అంత పర్టికులర్గా అంటే ఫ్రీ ఫ్లో చేద్దాం సార్, రీసెర్చ్ మెటీరియల్ ఒకటి యూ కెన్ జస్ట్ స్టార్ట్ విత్ ఎ క్వశ్చన్. నీకు మైండ్లో ఏముందో ఫస్ట్ క్వశ్చన్ అడుగు, ఐ విల్ స్టార్ట్ ఆన్సరింగ్ ఇట్. నీకు చెప్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ డప్పు గురించి అంటే ఆ బహిష్కరణ విన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు సార్ అసలుకి ఫస్ట్? అంటే మీరు వాట్ మోటివేట్ యూ టు రైట్ ద ఆర్టికల్? అంటే నేను యాక్చువల్లీ ఐ రెడ్ ఇన్ సమ్ తెలుగు పేపర్స్లో ఫ్యాన్ విల్లింగ్ సౌండ్ వస్తుంది. నేను ఫస్ట్ నాకు ఎవరో ఫ్రెండ్స్ ఫోన్ చేసినట్టుంది టాపిక్, అండ్ సంబడి కాంటాక్టెడ్ మీ. తర్వాత అండ్ ఐ నో దట్ ఏరియా ఆల్సో, నాకు అక్కడ అంత పరిచయం ఉంది. అనిపించింది నాకు అరే ఇట్స్ ఈ ఏజ్లో కూడా, ఇంత మా మోడర్న్ ఏజ్లో కూడా అంత వాళ్ళని అట్లా బహిష్కరించడం కానీ, లేకుంటే అతన్ని బెదిరియటం కానీ, ఏది మీరు డబ్బు వాయించాలి లేకుంటే ఊర్లో ఉండదు అంటే మాత్రం ఐ థింక్ ఇట్ వాజ్ వెరీ బ్యాడ్ అనిపించింది. అండ్ దిస్ ఇస్ నాట్, ఇంత మోడర్న్ ఏజ్లో కూడా ఇది ఇంకా నడుస్తుంది. అసలు ఆల్మోస్ట్ చాలా మటు తగ్గిపోయింది అనుకోండి ఈ ఎస్సీ అట్రాసిటీ. ఇది విన్నాక నాకు అనిపించింది. తర్వాత నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాను. బోత్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ బాయ్స్, ఎడ్యుకేటెడ్, ఎంఏ చేశాడు, జాబ్ కూడా ఉంది అతనికి. తను ఆ వృత్తి చేయటం లేదు, కానీ ఊర్లో పటేలు లేదు నువ్వు కంపల్సరీ వచ్చి నువ్వు డబ్బు కొట్టాలి ఎవరైనా బతికించాలంటే. దట్ ఈస్ వన్స్. ఒకప్పుడు బతుకు తెరువు ఏం లేకుంటే ఆ వృత్తి తీసుకున్నారు. ఇప్పుడు పార్లమెంట్ అమ్మేవాళ్ళు ఉంటుండే, ఇప్పుడు ఊర్లలో ఒక్కొక్కరు ఒక్కో వృత్తి ఉండే. బండి చక్రాలు తయారు చేసేవాడు ఉండే, ఇంకా కూరగాయలు అమ్ముకునే కూరగాయలు ఉన్నారు. జనరల్ స్టోర్స్కి అంటే చాలా మటుకు వీళ్ళు అప్పర్ క్లాస్ వాళ్ళే ఉంటుండే. అది వైశ్య కమ్యూనిటీ వాళ్ళు కానీ వేరే వాళ్ళ కమ్యూనిటీ చేస్తుంది. పటేళ్ళు ఊళ్ళో పటేల్ రెడ్డి గిట్ట అంటే జనరల్ భూస్వామిలు ఉండే ఆ కల్చర్ ఉంటుంది. నాకు ఐ థింక్ ఐ ఫెల్ట్ బ్యాడ్ అనిపించింది. ఈ ఏజ్లో కూడా ఇంకా ఫోర్స్ చేయటం, ఎవరిని ఫోర్స్ చేయదు, వచ్చి రిక్వెస్ట్ చేసి డబ్బు మీకు వృత్తిలో ఉంది, మీ ఫ్యామిలీలో చేసింది కాబట్టి మీరు వచ్చి చేయటం అది వేరే. అంతేకాని మీరు చేయలేరు కాబట్టి బహిష్కరించిన అంటే ఐ థింక్ ఐ ఫెల్ట్ బ్యాడ్. దెన్ ఐ కాంటాక్టెడ్ హిమ్. ఫోన్ చేసి తను చెప్పాడు సార్ ఇట్లా చేశారు, మాకు టోటల్ సంఘ బహిష్కారం చేసుకోవాలి, షాప్లో కూడా మాకు ఏది కొన్ని ఇవ్వటం లేదు, మేము సిటీలో పోయి ఉంటాం కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్, మా ఫ్యామిలీ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది అనక ఐ థాట్ ఓకే ఐ షుడ్ రైట్ అట్లీస్ట్ దిస్ షుడ్ బి హైలైటెడ్. ఎందుకంటే ఎవరి బ్యాక్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ వే అని కాదనిపించింది. ఎవరైనా కానీ మన వృత్తి పోయినాయి, ఒకప్పుడు ఒక వృత్తిలో ఉన్న వాళ్ళు వాళ్ళకి అదే వృత్తి నువ్వు చేయాలని రూల్ ఏం కాదు కదా. వాళ్ళు ఎడ్యుకేటెడ్ అని దే స్టడీ వెల్ ఎడ్యుకేటెడ్ అని వాళ్ళు ఇద్దరు బ్రదర్స్ నాతో మాట్లాడి దే నారేటెడ్ ఇట్, మాకు సంఘ బహిష్కరణ చేశారు. తర్వాత మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తే ఎస్పీ గారికి ఇట్లా వచ్చేసి మీటింగ్ కండక్ట్ చేశారు. ఈ మీటింగ్స్ తోటి గీట కాదు, ఇది మైండ్ సెట్. మీటింగ్ గారు వచ్చి ఇన్స్పెక్టర్ వచ్చి చెప్తాడు, ఎస్పీ గారు వచ్చి చెప్తారు మీరు కొట్లాడవద్దు, మేము ఇది కేసు బుక్ చేస్తాము ఇది అని అంటే. ఇప్పుడు ఏమైతే మొత్తం ఊరు ఒకటే ఏమవుతుంది, అప్పర్ క్యాస్ట్ అంతా ఒక గ్యాంగ్ అప్ అవుతుంది. మళ్ళీ లోవర్ క్యాస్ట్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకి ఇంకా ఇబ్బంది కదా. సో జనరల్లీ పోలీస్ కూడా చాలా హార్ష్గా యాక్షన్ తీసుకోరు, చాలా మటుకు కాంప్రమైజ్ చేసుకొని ఉండదు. ఎందుకంటే అల్టిమేట్లీ వాళ్ళు అదే ఊర్లో ఉండాలి కాబట్టి కొంచెం పిలిచి అట్లా చేయకండి అమ్మా మీరు మంచిగా ఉండాలి కలిసి ఉండాలి అట్లా అంటే. దే కెన్ బుక్ కేస్ ఎస్ఎస్కి అట్రాసిటీస్ యాక్ట్ బుక్ చేసుకొని తీసుకుపోయి జైలు వేసాం అనుకో, జీవితాంతం పగ అవుతుంది కదా. వాళ్ళు కూడా మళ్ళీ అదే ఊర్లో ఉండలేరు. వాళ్ళంటే లేదు సార్ మా అమ్మ ఇక్కడనే ఉంటుంది, మేము ఇక్కడనే ఉంటాం, ఊరు విడిచిపెట్టి ఏం పోము, మనకి చిన్న 3 acres భూమి కూడా ఉంది. సో న్యాచురలీ పోలీస్ కూడా వాళ్ళు మోస్ట్లీ వాళ్ళకు కొంచెం ఎడ్యుకేటివ్ ఇది హెల్త్ మీటింగ్ ఎస్పీ గారు ఇటు వాళ్ళు వచ్చి కండక్ట్ చేసి మీరు ఇట్లా కొట్టాడవద్దు, కొంతమంది ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశారు. బట్ మోర్ దెన్ ది పోలీసింగ్ కూడా ఎట్లా ఉంటుందంటే ఎఫ్ఐఆర్ బుక్ చేసి 1 days 2 జైలు వేస్తాము, ఏదో అట్రాసిటీ కిందకే 2 years తర్వాత పగ పెడుతుంది కదా, ఇంకా అంటే ఎంత పగ పెరుగుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ టైం వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేయాలి అని జనరల్లీ మోస్ట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇంతకుముందు కూడా నేను చాలా స్టోరీస్ రాసినప్పుడు పోలీస్ ఆఫీసర్ అదే చెప్తారు, వీ ట్రై టు చేంజ్ ద మైండ్ సెట్ అంతనే. కానీ మనం తీసుకొని పనిష్మెంట్ చేస్తాము, 2 years జైలు 1 year జైలు ఏదో అవుతుంది అని కూడా ఇంకా పగ పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. ఇంకోటి నేను ఎప్పుడు గమనించలేదు కానీ ఈ మధ్యన అప్పుడు ఆ స్టోరీ విన్నాక నాకు మా ఊరు గౌడవెల్లి విలేజ్లో మేము చూస్తుంటే దీని గురించి కొంచెం బయట చెప్పండి సార్. నా పేరు సిఆర్ గౌరీ శంకర్, నేను ఎక్స్ పొలిటికల్ ఎడిటర్ డెక్కన్ క్రానికల్. నేను క్రానికల్లో ఆల్మోస్ట్ 41 years వర్క్ చేశాను.
ఫ్రమ్ 78 ఆన్వర్డ్స్ 2019 వరకు క్రానికల్ ఓనర్. ఐ డిడ్ మై స్కూలింగ్ ఫ్రమ్ వెస్లీ హై స్కూల్ సికింద్రాబాద్, ఇంటర్మీడియట్ కూడా అక్కడే. దెన్ డిగ్రీ భద్రకా బీకామ్ భద్రకా చేశాను. దెన్ బీసీజే ఉస్మానియా క్యాంపస్లో చేశాను, ఉస్మానియా క్యాంపస్ బీసీజే చేశాను. దెన్ ఐ జాయిన్ 78 తర్వాత కంటిన్యూస్గా 2019 వరకు నేను కంటిన్యూస్గా పనిచేశాను క్రానికల్. ఓకే, ఎడిటర్గా రిటైర్డ్ అయ్యారు? పొలిటికల్ ఎడిటర్గా ఉన్నాను. పొలిటికల్ ఎడిటర్. దెన్ ఐ వాజ్ ఆల్సో గవర్నింగ్ కౌన్సిల్, ప్రెస్ అకాడమీలో గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్గా ఉండే 3 టర్మ్స్ ఉన్నాను. గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను. దెన్ ఐ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ ఇండియా కవరేజ్. జనరల్గా ఐ స్టార్టెడ్ విత్ ఇనిషియల్లీ స్పోర్ట్స్ రిపోర్టింగ్ చేసింది. స్పోర్ట్స్ తర్వాత క్రైమ్ చేశాను, క్రైమ్ రిపోర్టింగ్. ఆ తర్వాత పొలిటికల్ రిపోర్టింగ్. సో ఐ రిటైర్డ్ యాజ్ పొలిటికల్ ఎడిటర్. దెన్ మ్యారీడ్ అండ్ సెటిల్ డౌన్ ఇన్ హైదరాబాద్. మా ఫాదర్ 4 ఫాదర్స్ అంటే గౌడబిల్లి విలేజ్, మేడ్చల్ దగ్గర. మా వైఫ్ ఏమో జోగిపేట, ఆందోళ్ డిస్ట్రిక్ట్. I have 3 daughters, all are married and well settled all. So I'm presently staying here. Freelancing గిట్లా చేసుకుంటాను. బ్లాగ్ గురించి చెప్తారా సార్? వెరీ ఇంట్రెస్టింగ్. నేను బ్రౌజ్ చేశాను. యాక్చువల్లీ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ కటింగ్. నేను 78 నుంచి నేను ఆర్టికల్స్ అన్ని నేను కటింగ్స్ పెట్టుకున్నాక మా ఫ్రెండ్ ఒకతను సయ్యద్ అక్బర్ అని టైమ్స్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేశాను. అయితే అన్న ఆ పేపర్లు అన్నీ చినిగిపోతాయి, మీరు ఒక బ్లాగ్ తయారు చేసుకోండి, దాన్ని తీసుకుని ఆ ఫోటో తీసుకొని జస్ట్ పోస్ట్ ఇట్ దేర్, ఆర్ లేదంటే మీరు ఎప్పుడైనా ఆర్టికల్స్ రాగానే ఇమీడియట్గా ఆ ఆర్టికల్ని పోస్ట్ చేసి పెట్టుకోండి, ప్రిజర్వేటివ్ ఉంటుంది అన్నారు. సో ఐ థింక్ 2018 or 19 అప్పుడు అతను అడ్వైజ్ ఇచ్చినాక దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్. ఐ హ్యావ్ నిజంగా 1978 నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. జనరల్లీ ఏంటంటే మేము ఏదైనా ఇంపార్టెంట్ ఆర్టికల్ రాస్తామనుకోండి, దాన్ని ప్రిజర్వ్ చేసాము. పర్టికులర్లీ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే, ఎందుకంటే మళ్ళీ ఎవరైనా కేసు వేసి డిఫమేషన్ కేసు ఫైల్ చేయొచ్చు. ఆల్రెడీ నేను ఒక 4 కేసులు ఫేస్ చేశాను. 4 కేసులు నా పైన 4 గెలిచాను కోర్టు. ఇది ఒకటి 10 ఏళ్ళు అయింది, ఒకటి 6 ఏళ్ళు అయింది, ఒకటి 3 ఏళ్ళు అయింది, ఒకటి 1 year అయిపోయింది. అయితే అప్పుడు మాకు ఆఫీస్లో అంటే ఏంటంటే ప్రిజర్వ్ చేసుకున్న ఎవిడెన్స్ ప్రిజర్వ్ చేసుకుని పెట్టుకోండి. ఇవాళ ఒక ఆఫీసర్ మీద రాసామనుకోండి, ఇవాళ లేకుండా 6 నెలల తర్వాత కేసు వేస్తారు వాళ్ళు. ఎందుకంటే అతను జాబ్ ఎఫెక్ట్ అవుతారు కాబట్టి ఫస్ట్ టైం డిఫమేషన్ ఫైల్ చేస్తారు వాళ్ళు. ఇదంతా తప్పు, వార్త అంత తప్పు, నేనేం తప్పు చేయలేదని. బట్ వెన్ వీ హ్యావ్ ఎవిడెన్స్, జనరల్ ఇంగ్లీష్ పేపర్స్లో ఏంటంటే ఏదైనా ఆర్టికల్ రాయాలంటే కొంచెం ఎవిడెన్స్ పెట్టుకోవాలంటారు. తెలుగు పేపర్స్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. తెలుగు పేపర్లో ఎట్లా అంటే అతని పేరు రాయకుండా మొత్తం డిస్క్రిప్షన్ ఇస్తారు. అతను పలానవాడు ఇది అని చేసాను, నల్లగా ఉంటాడు, పొడుగుంటాడు, లేదంటే అతను ఒక పెద్ద గొప్ప మేధావి, లేదా అంటే ఒక పొలిటికల్ లీడర్ అని రాసుకొని పేరు రాయకుండా చేస్తారు. కానీ ఇంగ్లీష్ పేపర్లో అట్లా యూ షుడ్ గివ్ ద నేమ్, ఇన్ఫర్మేషన్, పక్కా ఎవిడెన్స్ ఉండి, ఎవిడెన్స్ ఉండి, లేకుంటే అట్లీస్ట్ సర్కమ్స్టాన్షియల్ అయినా ఎవిడెన్స్ ఉండాలి. లేదు మీరు ఆర్టికల్ రాయొద్దు అని మన ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ పేపర్స్ ఆర్ రెడ్ బై అర్బన్ క్లాస్, ఐఏఎస్ ఆఫీసర్ చదువుతారు. సో ఇమీడియట్ గా అట్రాక్ట్ అవుతుంది. ఏమైనా తప్పు వార్తలు రాస్తే శిక్ష అవుతాయి. అట్లా 4 కేసులు డిఫమేషన్ పడ్డాయి. కానీ 4 ఎవిడెన్స్ ఉండే కాబట్టి అది బయటపడ్డాను నేను. కాబట్టి అలాగే చేసుకుంటే రైటింగ్ స్కిల్స్ మాకు అడ్వాంటేజ్ ఉండే. టెక్నికల్ క్రానికల్ వర్క్ చేసినప్పుడు వీఆర్ హార్డ్లీ అన్లైక్ తెలుగు పేపర్ దగ్గర మాకు హార్డ్లీ 8 మంది 9 మంది రిపోర్టర్స్ ఉంటుండే, స్టేట్ బ్యూరో, సిటీ బ్యూరో అన్నీ కలిపి. సో దాంట్లో అన్ని క్రైమ్ చేసేవాళ్ళం, క్రైమ్ రాసేవాళ్ళము, స్పోర్ట్స్, ఫిలిమ్స్ రాసి ఇంటర్వ్యూ చేయటము, ఏ ఇంట్రెస్టింగ్ అయిన సబ్జెక్ట్ ఉన్నా కూడా మమ్మల్ని రాయమని చెప్పేవాళ్ళు. సో దట్ అడ్వాంటేజ్ ఉంటుంది. వేరే న్యూస్ పేపర్లో అట్లా ఇవ్వరు. స్పెషలైజ్ నువ్వు క్రైమ్ అంటే క్రైమే చేయాలి, పొలిటికల్ అంటే పొలిటికల్ చేయాలి. మా టెక్నికల్ క్రానికల్ అది లేదు. అండ్ కొన్ని కాంటాక్ట్స్ కూడా చాలా మంది కాన్ఫిడెన్షియల్ కూడా చాలా విషయాలు చెప్తారు మనకు. పోలీస్ ఆఫీసర్స్ కానీ, ఐఏఎస్ కానీ వాళ్ళు షేర్ చేసేవాళ్ళు, ఫలానా ఇది ఉంది గౌరీ, ఇది ఇన్ఫర్మేషన్ ఉంది మాకు, ఇట్లా ఉంది. సో వీ యూస్ టు ప్రిజర్వ్ దట్. వాళ్ళు కొన్ని విషయాలు మాకు తెలిసినా కూడా 2 రోజులు ఆపండి, నేను అరెస్ట్ చూసే విధంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే పోలీస్ వాళ్ళు చెప్తా ఉంటారు. అప్పుడు చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ జర్నలిస్ట్ ఉండే. హార్డ్లీ 15 మంది 20 మంది ఉంటుండే. 80s లో 70s లిమిటెడ్ పీపుల్. అప్పుడు ఆఫీసర్లు కూడా చాలా ఈజీగా ఫోన్లో వచ్చే వాళ్ళు మాట్లాడారు. ఆఫీసర్స్ కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎవరైనా కానీ చాలా సింపుల్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నా కూడా అప్పుడు 8-10 మంది కంటే ఎక్కువ ఉండేది.
And IPS officers, mostly police commissioners, direct, because I worked in a Deccan Chronicle, quite reputed paper ఉండే. కాబట్టి పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇమీడియట్గా ఫోన్ చేసి వాళ్ళు రెస్పాండ్ ఇచ్చేవాళ్ళు. ఏదైనా వాతావరణం మేము క్రాస్ చెక్ చేసుకునేవాళ్ళం, ఇట్లా ఉంది ఇది అంటే దే రెస్పాండ్ ఇది. ఇప్పుడు థింగ్స్ హ్యావ్ బికమ్ టోటల్లీ ఇది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక అసలు బేసికల్ చెక్ లేకుండా పోయింది. ఏంటంటే మాకప్పుడు అంటే చాలా స్ట్రిక్ట్ ఉంటుండేది. మాకు ఒక వర్డ్ తప్పు అయినా కూడా ఎథిక్స్ ఉండేది, వర్డ్ తప్పు ఉండా ఎవిడెన్స్ ఉండాలి. కొన్ని విషయాల్లో ఎథిక్స్లో ఏమైనా ఉంటే కూడా ఇగ్నోర్ చేయమంటుండే. కొన్ని కేసెస్లో కూడా మేము మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వద్దు, ఉమెన్ ఇన్వాల్వ్ ఉన్న దాంట్లో వదిలే, వాళ్ళ జీవితాలు పాడైతే రాయకు అని అంటే వదిలేసాను మేము. ఇప్పుడు అట్లా లేదు కదా, సోషల్ మీడియా ఎవరు ఏం పెట్టినా అర్థం కాదు. ఇప్పుడు ఎవరైనా ఏమైనా పెట్టుకోవచ్చు, చెక్ బ్యాలెన్సెస్ లేవు, దాంట్లో నిజం ఎంత అబద్ధాలు ఎంత ఏది అని తెలియదు. దట్స్ వెరీ, అప్పుడేమో ఫిల్టర్ ఉంటుండే, ఫిల్టర్ చెక్ బ్యాలెన్సెస్ అని మా పైన బ్యూరో చీఫ్స్ కానీ ఎడిటర్స్ కానీ చెక్ చేసి ఉండే. ఏదైనా వర్డ్ కూడా చెక్ ఉంటుంది, ఏదో ఒక వర్డ్ రాస్తున్నా కూడా జాగ్రత్త ఉండాలి. అప్పుడు సపోజ్ అసెంబ్లీ కవర్ చేస్తున్నాం అనుకోండి, ఒక వర్డ్ తప్పున్నా కూడా మాకు నోటీస్ వచ్చేది, ఈ తప్పు రాశారు వర్డ్ అట్లా, ఈ వర్డ్ వాడలేదు అని. కాబట్టి అప్పుడు చాలా జాగ్రత్త ఉండేది. అండ్ మా సీనియర్స్ కూడా చెప్పేవాడు, ఏదైనా ఉంటే రాసేప్పుడు కొంచెం జాగ్రత్త అయినా, లేకుంటే గొడవలు అయితే డిఫెమేషన్ ఫెయిల్ అయితే. కానీ దట్ వాజ్ ఇంట్రెస్టింగ్. విలేజెస్ లో కూడా చేశారా సార్ ఇట్లా మామూలుగా, అంటే పొలిటికల్? ఐ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ విలేజెస్. నేను అంటే ఎలక్షన్స్ అప్పుడు మాకు ఏంటంటే ఎక్కడ ఎక్కువ న్యూస్ వస్తుంది అని అంటే 3-4 డిస్ట్రిక్ట్స్ మాకు ఇచ్చేది. ఒకటి రాయలసీమ సైడ్ ఫ్యాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు అనంతపూర్, కర్నూలు, కడప ఎక్కువ పోస్టింగ్ ఉంటుంది. అటువైపు అనంతపురం వైపు ఫ్యాక్షన్ ఉన్నప్పుడు ఎట్లా సార్? చాలా వెళ్ళాను. ఎట్లా డీల్ చేసేవాళ్ళు సార్? అంటే అక్కడ ఈ కేసులు కానీ లేకపోతే ఎట్లా జరిగేది సార్? యాక్చువల్గా మేము అప్పుడు ఎట్లా అంటే మేము భూమా నాగిరెడ్డి గారి ఇంటికి వెళ్ళాము సార్. వెళ్తే చూసాము, సినిమాలో టిపికల్ సినిమా సీన్ లాగా ఉండేది. అంత తెల్ల లుంగిలు కట్టుకొని అందరు ఉండేది, చెకింగ్ చేసుకునేవాళ్ళు. చేసాం కదా ఆయన దగ్గరికి పంపించేవాళ్ళు. దెన్ అవుకు ఒకటి ఉండే, చెల్ల రామకృష్ణారెడ్డి గారు అని ఉండేది, ఆయన అవుతుంది ఆయన దగ్గర. అక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఉండేది కొంతమంది, ఆంధ్రప్రభల కొంచెం శ్రీనాథ్ రెడ్డి అనుకుంటా అతని పేరు. అతను ఒక విలేజ్ కి దొరుకుని వెళ్ళాడు ఒకసారి ఎలక్షన్స్ అప్పుడు. 800 or 900 విలేజ్. ఆ విలేజ్ లో అయితే నైట్ లోనే బ్యాలెట్ బాక్స్ వచ్చేసి, నైట్ లో 1 day బిఫోర్ వస్తుంది బ్యాలెట్ బాక్స్. యాక్చువల్లీ 1 day బిఫోర్ వస్తుంది బ్యాలెట్ పేపర్స్, బ్యాలెట్ బాక్స్. ఆ విలేజ్ లో వాళ్ళే కొట్టుకునే వాళ్ళంతా, వాళ్ళు ఎక్కడ కూడా విచిత్రం ఉండేది అది అసలు. అంటే వాళ్ళ ఊళ్ళో పెత్తనం అంతా వాళ్ళ బార్డర్ విలేజ్ ఉండేది, అనంతపూర్కి బార్డర్. గవర్నమెంట్ ఏమి చేసేది ఏం లేదు అప్పుడు. తర్వాత తను ఒక IPS ఆఫీసర్ వెంబడి మేము కార్లు తిరిగాము. ఆయన తను ఉమాన్ పేరు, తను చనిపోయాడు. సంజీవరెడ్డి నగర్లో చంపేశారు అతన్ని. అతను SP ఉన్నప్పుడు చూసాం కదా యాక్షన్స్. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ఎలక్షన్స్, అసలు ఎక్కడ గుంపు కనపడితే దిగానే పోలీసు వాళ్ళు పడబట్ట కొట్టుడే. అయితే మేము ఒకసారి అడిగాము ఆయనకి, సార్ మన దాంట్లో ఇన్నోసెంట్ పీపుల్ కూడా ఉండవచ్చు మీరు కొలుతారా అంటే, ఎవరి సపోజ్ లైట్నింగ్ స్ట్రైక్ చేయలేదు అనుకోండి, వాడు ఎవరైనా బాంబు వేస్తే, నాటు బాంబులు అప్పుడు చాలా ఆలుగడ్డ ఈ ప్రాంతం అంతా నాటు బాంబులు ఎక్కువ, తప్పన బాంబు వేస్తే కాబట్టి లైట్నింగ్ స్ట్రైక్ చేస్తాం మేము. దాంట్లో పాసిబుల్ ఉండొచ్చు, కొంతమంది ఇన్నోసెంట్గా ఉండొచ్చు, ఫ్యాక్షన్స్ ఉండొచ్చు. కానీ జనరలీ ఎలక్షన్ బూత్ దగ్గర గుంపు కూడా ఉండొద్దు, మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం కాబట్టి ఇట్స్ అ వయలేషన్ ఆఫ్ ద యాక్ట్. అట్లా చాలా స్టోరీస్ వినేవాళ్ళం. నంది కొట్కూరు మేము వెళ్ళేవాళ్ళము, కర్నూలు, కడప, అనంతపూర్. ఈ పొలిటికల్ లీడర్స్ గెలవడానికి ఏమన్నా ఇట్లా నైట్ ఇట్లా బ్యాలెట్ బాక్స్లు మార్చడం అట్లా వేరే సైక్లింగ్ ఉంటుండే. సైక్లింగ్ అని అంటే ఒక పొయ్యిలేసి ఓటు వేసి రావాలి, మళ్ళీ లైన్లో వచ్చి మళ్ళీ క్యూలో నిలబడతారు, ఇంకోరు ఓటు అతనే వేసేవాడు. బూత్ క్యాప్చరింగ్ ఉండేది అప్పుడు. బూత్ క్యాప్చర్ అంటే మళ్ళీ ఆ బూత్ కబ్జా పెట్టుకుని వాళ్ళే గుద్దుకోవాలి, వాళ్ళ క్యాండిడేట్ ఎవరు వాళ్ళు స్టాంప్ కొట్టుకొని వెళ్ళిపోతారు. అంటే అపోజిషన్ వాళ్ళు కూడా ఉంటారు కదా సార్? ఉంటారు, కానీ అంత అపోజిషన్ చూస్తారు. స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటే కొంచెం టఫ్ ఉంటుంది. వీక్ అపోజిషన్ అనుకోండి మనం బెదిరించి పంపించేస్తారు. వాళ్ళు ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా, ఎవరైనా ఫస్ట్ ప్రాణం చూసుకుంటే బ్యాలెట్ బోర్ రేట్ల పోతే పని, ఎవరు పెత్తనం ఉంది, ఎవరు ఉంది అక్కడ, డబ్బులు
కానీ అప్పుడు టు బి ఫ్రాంక్ 2 మేజర్ పార్టీస్ కూడా ఉండేవి కదా సార్, అంటే కాంగ్రెస్, తెలుగుదేశం. అంటే ఇప్పుడు జనరల్ ఏంటంటే ఒక లీడర్ ఒక కాంగ్రెస్లో ఉన్నాడు అనుకో, అతని రైవల్ తెలుగుదేశంలో ఉండేవాడు. వాళ్ళు కూడా స్ట్రాంగ్ కదా, వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉంటారు. కానీ అదే అంటున్నారు, ఎవరిది అక్కడ పవర్ఫుల్ ఉన్నారు వాడు నడుస్తుంది, వాడు చేస్తారు. అప్పుడు బ్యాలెట్ పేపర్స్ ఉండే కాబట్టి బాగా రీసైక్లింగ్ చేసేవాడు. అంటే ఓటు వేసుకుని మళ్ళీ ఇంకో ఓటు వేసేవాళ్ళు. పేదోళ్ళు ఉన్నారు అనుకో, భయపెట్టించి వాళ్ళ ఓటు కూడా వీళ్ళు వేసేవాళ్ళు, వాళ్ళని కూడా వీళ్ళు వేసేవాళ్ళు. దట్ వాజ్ ఎ డిఫరెంట్ ఎరా. ఇప్పుడు కానీ అప్పుడు పోలీస్ ఏకే మోహంతి గారు కూడా రాయలసీమ రేంజ్ ఆఫీసర్ ఉండే, తను ఐజీలో ఉండే, తను చాలా మంది కంట్రోల్ చేశారు. దళిత్ గురించి ఏమైనా చూసారా సార్ అక్కడ రాయలసీమ ప్రాంతంలో? హౌ దళిత్స్ ఎనీవేర్, ఎనీ ప్రాంతంలో కూడా జనరల్లీ దే ఆర్ లుక్ డౌన్. నేను యాక్చువల్లీ మా గడవల్లి విలేజ్లోనే చాలా ఏంటి నాకు అసలు మైండ్లో స్ట్రైక్ కాలేదు, కానీ రీసెంట్గా నేను ఒకసారి ఏదో విషయంలో ఆలోచన చేస్తుంటే, మా ఊరు గౌడవెల్లి విలేజ్, స్మాల్ విలేజ్, 30 కిలోమీటర్స్ ఉండేది. ఒక పక్కన రెడ్లు, వైశ్యాసు, మేము లింగాయస్, మేము విశ్వ లింగాయస్, మేము ఎట్లా ఒక పక్కన ఊర్లో ఉండేది. మళ్ళీ ఆ తర్వాత అక్కడ తెనుగోలు, మునూరు కాపు, ముదురాజు వాళ్ళ ఇండ్లు ఉండేది. చివరకు ఎస్సీలది ఇండ్లు ఉండేది. అయితే నాకు కూడా జనరల్లీ ఇప్పుడు మన సిటీ లాంటి వీళ్ళు ఎవరైనా రెడ్లు ఎవరైనా వస్తుంటే రోడ్ల మీద వెళ్తుంటే ఈ ఎస్సీలు చెప్పులు చేత పట్టుకోవాలి, వాళ్ళు చెప్పులు వేసుకొని అడుగుతా దట్ కైండ్ ఆఫ్ ఉండేది. ఇట్లా ఆల్మోస్ట్ చాలా మటుకు ఇప్పుడు ఈ మోడర్న్ సొసైటీలో చాలా మంది ఎడ్యుకేటెడ్ అయింది పోయింది, కానీ బట్ స్టిల్ ఆ మైండ్ సెట్ ఉంది ఇంకా విలేజెస్లో ఉంది. ఎంత చదువుకున్నా కూడా దట్ కైండ్ ఆఫ్ థింగ్ దట్స్ నాట్ కరెక్ట్ అనిపించింది. ఇట్స్ వెరీ బ్యాడ్ అది. ఎందుకంటే వాళ్ళు కులంతో పుట్టేది ఏమి ఉండదు కదా, పుట్టేటప్పుడు ఎవరి కులమే ఉంటుంది, ఏముంది ఏ కులంలో పుట్టినామని తెలుసు. దాంతో ఇదైంది కొంచెం. అప్పుడు కొంచెం గవర్నమెంట్స్ కూడా యాక్ట్ చేసి కూడా యాక్ట్ గురించి చెప్తారా సార్? అంటే ఎంతవరకు యాక్ట్ స్టార్టింగ్లలో కొంచెం అప్పుడు బహిష్కరింటే గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ పనిషింగ్ పీపుల్, పనిషింగ్ అని కాకుండా వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేయాలి. చుండూరు కారంచేడు మీరు అప్పుడు జర్నలిస్టా సార్? అది ఏ ఇయర్ ఉండేది? 1987 సార్. 87 యాక్ట్ వచ్చింది, అంటే ఇంప్లిమెంట్. నేను 78లో జాయిన్ అయ్యాను. చిందూరు కూడా ఇన్నాను చదివాను, వెళ్ళాను కూడా అక్కడ. వెళ్ళాను అంటే ఆంధ్ర కూడా చాలా తిరిగాను. వైజాగ్, విజయవాడ కూడా మా ఆఫీస్ ఉంది, వైజాగ్ లో కూడా ఉంది ఆఫీస్. విజిట్ టైం అట్లా చిండూరు కూడా వెళ్ళాను. మాకు అక్కడ కూడా సేమ్ మన ఆంధ్ర ఎమ్మెల్యే ఫ్రెండ్స్ కూడా చాలా మంది కూడా అక్కడ కూడా క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఉంది. అంటే జనరల్లీ ఆల్ ఓవర్ తెలంగాణ భారతదేశంలోనే చాలా మంది క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంది. అప్పర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్, అతను ఏ క్యాస్ట్ కులం పట్టిరో. అప్పుడు ఊర్లలో మన విలేజెస్ లో పోతే 2 గ్లాసులు ఉండేది. ఎస్సీలకు టీకి కోసం 1 గ్లాస్ ఇచ్చేది, వేరే వాళ్ళకి 1 గ్లాస్ ఇచ్చేది. అట్లాంటి ఏమైనా చెప్తారా సార్? 2 గ్లాస్ సిస్టమ్స్ ఉండేది. ఇంకా ఇట్లా అట్లాంటి ఇంకోటి జనరలీ ఏసీస్ మన ఇంట్లో పని వాళ్ళు గిట్ట ఉన్నా కూడా దే కమ్ ఫ్రమ్ బ్యాక్ డోర్, పని చేసుకొని పోవాలి, ఏది ముట్టొద్దు. ఇంకోటి వాళ్ళకు చెప్తారు మేము స్నానాలు గిట్ట చేసుకొని రావాలి, క్లీన్ గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే జనరలీ దీంట్లో మాకు తెలిసేది ఏంటంటే కొంచెం ఇట్లా మాదిగా కూడా కొంచెం మాలార్ మచ్ మోర్
సౌత్ కి కొంచెం ఎడ్యుకేషన్ ఉంది, కొంచెం వెల్ టు డూ కంపేర్ టు మాదిగా మోస్ట్ బ్యాక్వర్డ్ అని మేము జనరల్ వినేవాళ్ళం. బ్యాక్వర్డ్ వాళ్ళకు ఎడ్యుకేషన్లీ బ్యాక్వర్డ్ ఉంది, ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ ఉంది. తర్వాత బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్స్ మేము చదువుకునేటప్పుడు కూడా మా దగ్గర ఉండేది, కానీ వీ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఇట్. ఇతను ఎస్సీ ఇతను ఇది అసలు మా మైండ్లో కూడా రాకపోయింది. ఆ తర్వాత జర్నలిజం వచ్చినా కూడా మాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండేది, కలిసేది. కానీ బట్ విలేజెస్లో వెళ్తే మాత్రం దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సియేషన్ మాత్రం క్లియర్ కనిపించేది. పొలిటికల్ టైంలో ఇప్పుడు గ్లాస్ గురించి, ఈ బ్యాక్ డోర్ గురించి చెప్పారు కదా సార్, గ్లాస్ సిస్టమ్. అట్లా పొలిటికల్ టైంలో ఏమన్నా మీరు వెళ్ళినప్పుడు గ్రౌండ్ రియాలిటీలో జనరల్ ఏముందంటే ఇప్పుడు ఎస్సీ రిజర్వ్ సీట్ ఉందంటే ఎస్సీ మెజార్టీ ఏరియాలోనే ఇచ్చేవాళ్ళు, టికెట్ ఇచ్చేవాళ్ళు. ఎస్సీలో కూడా ఏంటంటే కొంచెం మాలా ఉందనంటే దే ఆర్ ఫైనాన్షియల్ వెల్ ఎడ్యుకేటెడ్ ఎక్కువ అని అనేవాళ్ళు జనరల్ డిస్కషన్ లో. మాది కాదు మోస్ట్ బ్యాక్వర్డ్ అని. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు దాంట్లో, మాలా అండ్ మాదిగా బోత్ ఆఫ్ దెమ్ అంటే వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. జనరలీ మాలాస్ అంటారు, లేదు సార్ మేము కొంచెం మంచి ఎడ్యుకేటెడ్ ఉన్నాం మా దాంట్లో, అప్పర్ క్యాస్ట్ అండ్ యాటిట్యూడ్ కానీ బిహేవియర్ కానీ డిఫరెంట్ ఉంటుంది మాది, వాళ్ళది ఉండదు అంటే దే ఆర్ మోస్ట్ బ్యాక్వర్డ్. దే ట్రీటెడ్ దట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అనుకోండి. అది రాను రాను మనకి మోడర్న్ ఏజ్లో కూడా పోతుంది, కానీ బట్ స్టిల్ విలేజెస్లో ఇప్పటికీ ఆ మైండ్ సెట్ ఉంటుంది చాలా చోట్ల. కొంచెం పర్టికులర్లీ సీనియర్ దాంట్లో పెద్ద మనుషులు ఉన్నారంటే ఆ మైండ్లో ఉంటుంది, ఇప్పుడు లేదు ఉండదు అని కాదు. దానికి కారణాలు రకరకాలు ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో టేకింగ్ టు లీగల్ సిస్టమ్గా పనిష్మెంట్ చేసుడు ఇస్ నో సొల్యూషన్. జనాలు ఒక మైండ్ సెట్ మారాలి పబ్లిక్లో. ఏంటంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా మనతో వాళ్ళకు కులం పుట్టాయి, కులంలో రాలేదు. ఇప్పుడు ఆ కులం కూడా నీకు ఎక్కడైనా ఎవరైనా అడాప్ట్ చేసుకున్నాను అనుకోండి, ఎవరికి తెలుస్తుంది? ఎవరైనా రెడ్ ఎనీ అదర్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అడాప్ట్ చేసి ఏం తెలుస్తుంది? కాబట్టి దిస్ ఈస్ నాట్ థింగ్. కానీ దీంతో ఏమైందంటే కొన్ని మిస్యూజ్ కూడా చాలా అయింది. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా చాలా మంది అడ్వాంటేజ్ చేసుకొని, అది ఎట్లా అవుతుందంటే మా దగ్గరే ఒకటి ఇష్యూ అయింది, ఒకటి మా కాలనీలో అయింది. మా ఒక కొలీగ్ అతను ఆవిడ పనిచేస్తుండే, అసోసియేషన్లో పనిచేసేది తను. ఈ మేడ్ సమ్ వైల్డ్ అలిగేషన్స్ వాట్సాప్ గ్రూప్లో పెట్టాడు మా అందరి మీద. పెడితే మేము వీ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఎందుకంటే ఆ వ్యక్తే మాకు ఒక కేసు గురించి డబ్బులు కలెక్ట్ చేసుకోమని చెప్పేసి తర్వాత అతనే గ్రూప్లో పెట్టాడు, నాకు డబ్బులు కలెక్ట్ చేసిన తెలిసింది అట్లా అని. మాకు అతను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అతను ఏమన్నాడు, నేను క్రిస్టియన్ని, ఒకసారి కమ్మ క్రిస్టియన్ అన్నాడు, ఒకసారి కాపు క్రిస్టియన్ అన్నాడు. మేము పెద్ద పట్టించుకోలేదు. తర్వాత ఇట్లనే సొసైటీలో గొడవ అయింది. ఒక చిన్న చిన్న మాట మీద ఏదో మాట్లాడుకోండి. అప్పటి వరకు ఇంట్రడ్యూస్ చేస్తే క్రిస్టియన్ ఓన్లీ, మా క్రిస్టియన్ అని చెప్పాడు. అతని పేరు కూడా ఉంది, క్రిస్టియన్ పేరే ఉంది. సడన్గా ఒక వన్ ఫైన్ మార్నింగ్ ఒక కొలీగ్ తోటి ఏదో ఈసీ మీటింగ్లో ఒకటి గొడవ కాగానే వాడి మీద ఒక లీగల్ నోటీస్ పంపించాడు. ఏమని, నేను ఐ బిలాంగ్ టు మాదిగా కమ్యూనిటీ, నన్ను ఇన్సల్ట్ చేశాడు ఇది అంటే. మేము షాక్ అయ్యాను. ఇతను మాదిగా ఇది ఎప్పుడు ఏం లేదు మేము ఇక్కడ. ఇప్పుడు క్రిస్టియన్ అని క్రిస్మస్ పండుగలు పోతుండే, దాని బైబిల్ క్లాసెస్ కండక్ట్ చేశాడు ఇది ఇట్లా ఇంట్లో. ఇది కొత్తగా మేము షాక్ అయినాం. అయితే మళ్ళీ మేము కూడా అడ్వకేట్ అంటే రిప్లై ఇచ్చినాం. ఆ తర్వాత రిప్లై ఇచ్చినాక కూడా మళ్ళీ ఊరుకోకుండా నాకు అతన్ని అప్పుడు మేము రిమూవ్ ఆఫీస్ బేరర్గా తీసేసాము. అతను ఇతను న్యూసెన్స్ ఉంది, ఇది సంబడి యూజింగ్ ద క్యాస్ట్ అండ్ వెన్ వీ నెవర్ థాట్ అబౌట్ ఇట్. అతను సిక్ అయితే, కోవిడ్లో అటాక్ అయినా కూడా మేము వెళ్ళి అతని ఇంటి నుంచే మేము ఫుడ్ పంపించేవాళ్ళం. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ మేము ఎవరైనా హెల్ప్ చేస్తాం. మెడిసిన్స్ కూడా చాలా మందికి ఇచ్చాము, దగ్గర 100 మందికి మేము మా కాలనీలో ఇచ్చాము. మేము వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఎవరు పక్కన వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు సార్ మాకేమో అంటే, అప్పుడు గవర్నమెంట్ నుంచి పిలిపించి హరీష్ రావు గారు ఉండేది మినిస్టర్, హెల్త్ మినిస్టర్ ఉంటే ఆయన అడిగితే ఆయన మెడిసిన్ కిట్స్ అన్ని ఇచ్చినాము, అందరికి ఇచ్చాము. మేము ఫుల్ ఎందుకు అడుగుతాం దాన్ని. ఎప్పుడైతే ఇతను ఒక కేసు ఫైల్ చేశాడో తర్వాత అతను చేశాడు, మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఫస్ట్ ఒకరి మీద ఇచ్చాడు అతనితో గొడవ అయినప్పుడు, తర్వాత 4 మీద ఇచ్చాడు, తర్వాత 7 మంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్. నేను ఎస్సీని కాబట్టి నన్ను తీసేసాను. మేము షాక్ అయినాం. అసలు మాకు ఎస్సీ అదని తెలియదు. అతని పేరులోనే క్రిస్టియన్ పేరు ఉంది. అంటే ఇక అప్పుడు మేము షాక్ అయ్యి మేము ఎందుకేమో అసలు ఫేస్బుక్లో తీసాము. ఫేస్బుక్లో అతను రెగ్యులర్ చూస్తూ ఉంటే ఫోటోలు వీ వర్క్ టుగెదర్ ఇవ్వాలని ఫేస్బుక్లో తీసి చూస్తే అతను చర్చ్లో మ్యారేజ్ చేసుకునేది, అదంతా క్రిస్టియన్ టైప్ మ్యారేజెస్ ఉన్నాయి, ఫోటోలు కూడా క్రిస్టియన్ టైప్ ఉన్నాయి.
చిన్న కార్ యాక్సిడెంట్ అయింది. ఓకే సార్. కార్ ఏదో రాసుకుపోయింది. ఓకే. అయితే ఆ లేడీ దిగి ఏమనుకుంటాం, నేను నాకు ఏసీపీ తెలుసు, నాకు ఎమ్మెల్యే తెలుసు, అది తెలుసు అని ఒక మాట అంది. ఆ కార్ మొత్తం రిపేర్ చేసి ఇవ్వాలి, లేకపోతే మా డ్రైవర్ మీకు తెలుసా ఆయన అది ఎస్సీ అతను కేసు పెట్టిస్తాం మేము అని. సో అతను మళ్ళీ మాకు కాంటాక్ట్ చేసాక మేము ఇమీడియట్లీ పోక్ టు ద పోలీస్, వాళ్ళ ఏసీపీ తోటి ఇన్స్పెక్టర్ మాట్లాడితే, లేదు నేను చెప్తాను, నేను అది మా కదా ఇది కార్ యాక్సిడెంట్ అయింది, అతను రిపేర్ చేసి ఇస్తా అని చెప్పాడు. మీరు డ్యామేజ్ ఏదో అయింది, నేను రిపేర్ చేస్తాను అది అని. ఆమె షీ వాజ్ డ్రాపింగ్ ద నేమ్. ఆ లేడీ ఎవరు ఉన్నారు, నాకు ఎమ్మెల్యే తెలుసు, నాకు ఏసీపీ తెలుసు, నాకు కమిషనర్ తెలుసు, ఎవరైనా చెప్పుకుంటారు కదా. అనగా ఇట్లా చెప్పారు. అట్లా అంటే లేదు లేదు నేను మాట్లాడతాను. డ్రైవర్ అతన్ని దే వాంట్ టు యూజ్ ద డ్రైవర్. ఆ డ్రైవర్ తోటి ఏముంది, ఒకటి కంప్లైంట్ ఇస్తాను, నన్ను తిట్టాడు, ఎవిడెన్స్ ఏముంది. ఇప్పుడు మామూలుగా కేసు పెట్టిన వెంటనే డిఎస్పీ వెరిఫికేషన్ వస్తారు కదా సార్? లేవు సార్, వాళ్ళు మామూలుగా కేసు పెట్టాగానే మా దాంట్లో మేము చూసాం కదా, వాళ్ళకి కేసు పెట్టాగానే ఇన్స్పెక్టర్ పిలిచాడు, అడిగాడు ఇదేం కేసు అంటే దిస్ వాట్ ఈస్ హ్యాపెన్, అసోసియేషన్ ఇష్యూ. ఎన్ని రోజుల్లో వస్తారు సార్ అది మామూలుగా పోలీసులు? ఇమీడియట్ గా ఐ థింక్ 1-2 days అని వాళ్ళు ఇమీడియట్ రియాక్ట్ అవుతారు, రెస్పాన్స్ ఫోన్ చేస్తారు. ఇన్స్పెక్టర్ వెళ్ళి మేము చెప్పాము, అతనే వస్తామని చెప్పాడు మా దగ్గరికి. మేమన్నా లేదు సార్ మేమే వస్తాం మీ దగ్గరికి, మేము వచ్చి మాట్లాడుతాం, మేము వాట్ ఈస్ అంటే చెప్పాము ఈ అసోసియేషన్ ఇష్యూ, ఇది రిమూవింగ్ అండ్ వీ డోంట్ నో హిస్ క్యాస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను పేరులోనే లేదు తన క్యాస్ట్. అండ్ సెకండ్ థింగ్ అతను మా క్రిస్టియన్ ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఇప్పుడు ఈ గొడవ కాగా అతను తీసేయగానే నేను ఎస్సీని నన్ను క్యాస్ట్ ఏదైనా ఫైల్ చేశాడని దిస్ నో ఇష్యూ ఎట్ ఆల్ మాకు స్టేట్మెంట్ ఇవ్వాలి, మేము కూడా రాసిచ్చాము. సార్ మామూలుగా ఈ పోలీస్ స్టేషన్లో ఒక అంటే కేసు ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది ఏమన్నా ఐడియా ఉంది సార్? జనరల్లీ ఏంటంటే మాకు ఫస్ట్ కంప్లైనెంట్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు, సార్ నా కులం పేరులో దూషించాడు అట్లా అని. సో ద పోలీస్ ఇమీడియట్లీ వాట్ దే డూ ఈస్ అతని స్టేట్మెంట్ తీసుకొని రాసుకొని ఇమీడియట్లీ ఫోన్ చేస్తారు, ఇట్లా మీ పేరు మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు, మీరు పోలీస్ స్టేషన్ రావాలి అని. ఓకే. సో ఇమీడియట్లీ మేము పోలీస్ స్టేషన్లో వెళ్ళి కలిసేసారు. ఏమైంది అంటే ఇతను కంప్లైంట్ ఇచ్చాడు, ఇతను కులం పెట్టి దూషించారంటే మన వర్షన్ మనం ఇచ్చుకోవాలి. నేను రైట్ ఇట్ డౌన్, అయితే మీరు రైటింగ్లో ఇవ్వమని చెప్తారు. రెండు రైటింగ్లో ఇచ్చాక వాళ్ళు వాట్ దే డూ ఈస్ దే రైట్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ అంటే ఏం చేస్తారంటే ఫస్ట్ ఎంఆర్ఓకి రాస్తారు వాళ్ళు, మండల్ రెవెన్యూ ఆఫీసర్కి. ఇప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఉందో వాళ్ళు ఏ కులము, వాళ్ళు ఎస్సీలా, బీసీలా, ఎస్టీలా, ఒక అతను ఎస్సీఏ ఉండొచ్చు దీంట్లో కూడా, అప్పుడు చెల్లదు. అయితే అట్లా అప్పర్ క్యాస్ట్ ఉన్నారా, బీసీలు ఉన్నారా అని మాకు తెలియదు. మేము మొన్న రీసెంట్ గా మాకు మండల్ రెవెన్యూ ఆఫీసర్ చెప్పాడు, ఆయన దగ్గరికి వెళ్తుంది అది మొత్తం. వీళ్ళు పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు, మన ఎంఆర్ఓకి రాస్తారు. ఎంఆర్ఓకి రాసి ఇప్పుడు ఎవరైతే మీద అలిగేషన్స్ వచ్చాయో వాళ్ళు ఏ కులము. ఇంకోటి మీకు నేను ఎవరైనా తిడతాను అనుకో, అతను కులం నాకు తెలియాలి, అతను నాకు పరిచయం ఉండాలి. ఇంకోటి నేను పబ్లిక్లీ తిట్టాలి, అంటే ఎవరన్నా చూడాలి, విట్నెస్ ఉండాలి. అండ్ ఐ షుడ్ పబ్లిక్లీ ఇన్సల్ట్ చేయాలి అతను కులం పేరు మీద. ఇప్పుడు ఊరికి ఇప్పుడు మనం ఇద్దరం కూర్చొని మాట్లాడు, మీరు తిట్టినని పోయి రేపు పొద్దున్న కంప్లైంట్ ఇచ్చిందంటే అది ఎవిడెన్స్ కాదు, ఏదో టైం పాస్ కొన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అంతే తప్ప నేను పబ్లిక్లీ అతను నిజంగానే కించపరిచేటట్టు ఉంటే ఆ ఎవిడెన్స్ ఉండాలి. పోలీస్ వాళ్ళు రాసుకుంటారు, మేము మా స్టేట్మెంట్ కూడా రాస్తాం, సార్ ఇది ఇష్యూ అట్లా అంటే వాళ్ళు సెండ్ ఇట్ టు ఎంఆర్ఓ. ఎంఆర్ఓకు కన్ఫర్మ్ చేస్తారు అసలు వీళ్ళు తిట్టిన వాళ్ళు ఎక్కువ క్యాస్ట్ వీళ్ళది అది అని రాసుకున్నాక దెన్ దే సెండ్ ఇట్ బ్యాక్ టు ద పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ మళ్ళీ దే సెండ్ ఇట్ ఫర్ లీగల్ ఒపీనియన్. గవర్నమెంట్ లాయర్స్ ఉంటారు కదా, గవర్నమెంట్ ప్లీడర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర పంపిస్తారు. ఇది ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ కిందకి వస్తుందా రాదా అని వెరిఫై చేయమని చెప్తారు. అది చేసినాక దాని ఫ్యాక్ట్ ఉంది అని అంటే పర్లేదు, వాళ్ళు దే ఫైల్ ఎఫ్ఐఆర్ కేసి అతని మీద ఛార్జ్ షీట్ చేశారు. లేదు అంటే మేము ఇన్వెస్టిగేట్ చేసాము, ఇట్ డస్ నాట్ కమ్ అండర్ పర్వ్యూ ఆఫ్ ఎస్సీ అట్రాసిటీస్ అని కొట్టేస్తారు. ఒకవేళ నిజంగా జరిగింది అనుకోండి, అంటే ఆ పర్సన్ ని తీసుకొని వెంటనే జైల్లో వేసేస్తారు? జైలు ఇన్వెస్టిగేట్. ఇప్పుడు ఏ కేసులో కూడా 498 కింద ఉమెన్ హరాస్మెంట్ కేసు కంటే ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎందుకంటే చాలా ఫాస్ట్ కేసెస్ వస్తున్నాయి కాబట్టి పోలీసు కూడా కొంచెం జాగ్రత్త పడుతుంది నిజం తెలియకుండా. అండ్ సెకండ్ థింగ్ ఈ క్లోజ్ డోర్
ఓ సొసైటీ మీటింగ్లో దానికి వేసేసుకోవడం ఏముందని కొంచెం జాగ్రత్త పడతాం. ఓకే. ఊర్లలో ఉన్నారనుకోండి, ఆ, ఊర్లో ఉన్నారంటే డెఫినెట్గా ఇది కులం తెలుసు, ఇది తిట్టేది కావాలని 10 మంది సాక్షులు ఉండాలి. ఓకే. ఎవరైనా సాక్షులు ఉంటేనే అది నడుస్తుంది. ఊర్లో అంటే ఇప్పుడు ఈ టైం పీరియడ్ కాకపోయినా ఒక 10 years బ్యాక్ రాయలసీమ ప్రాంతం కానీ తెలంగాణ రూరల్ ప్రాంతాల్లో అంటే ఇమీడియట్గా ఒక పెద్ద భూస్వామి అలా చేశాడు అనుకోండి, ఆయనను తీసుకుపోయి చేసేంత ఉండేదా? ఎంక్వైరీ చేసేవాళ్ళు. ఎంక్వైరీ చేస్తే జనరల్ 99% దాంట్లో కాంప్రమైజ్ చేయించేవాళ్ళు. ఓకే. ఒకవేళ కాంప్రమైజ్ నిజంగానే చాలా అట్రాసిటీ చేశాడు అనుకో కేసులు బుక్ చేసేవాళ్ళు. తీసుకుపోయి పనిష్మెంట్స్ కూడా అయినాయి కాదు. కానీ చాలా మటుకు ఏంటి చేస్తారంటే అల్టిమేట్లీ ఇద్దరు మళ్ళీ అదే ఊర్లో ఉండాలి. పొద్దున్న లేసి మళ్ళీ ముఖం చేసుకోవాలి. అతను అదే ఊర్లోనే వృత్తి చేయాలి. ఇప్పుడు అతను కూడా డిపెండ్ అంటే ఈ భూస్వాముల దగ్గర డిపెండ్ కదా, మళ్ళీ కూలికి వెళ్ళాలి, అది ఉండాలి. కాబట్టి చాలా కేసెస్లో వాళ్ళు పిలిపించి అతను భూస్వామి కూడా చెప్తారు ఇది ఇట్లా తిప్పుడు మంచిది కాదు, తప్పది. అది వాడి క్షమాపణ లేదు, నేను ఆ విషయం తిట్టాను అట్లా లేదు అని అంటే వచ్చేసేవాళ్ళు. ఒకవేళ మర్డర్ వరకు వెళ్ళింటే సార్, మర్డర్ వరకు సీరియస్ అవుతుంది కేసు. డెఫినెట్లీ టేక్ ఏ సీరియస్ కేసు అంతవరకు కాదు జనరల్గా. ఇది అని మరీ అది ఏదైనా భూ తగాదాలు గిట్ట ఉన్న కేసులు తప్ప కుల పేరు మీద మర్డర్ లేదు, అంత స్కీమ్ ఉండదు. ఆ విషయంలో ఏమైతుందంటే జనరల్గా నీకు ఆ తిట్లు మైండ్లో ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే భూస్వామి ఉన్నాడో రెడ్డి ఎవరైనా ఏ కులమైనా కూడా భూస్వామి వాళ్ళ ఫాదర్ తోటి వినొచ్చు, వీళ్ళని తిట్టేది. ఇంకెవరైనా అంటే ముందు వాళ్ళ తాత వినొచ్చు. ఆ నోట్లో ఈజీగా తిట్లు వచ్చేసి. నాకు ఒక టాప్ లీడర్ ఉండే ఆంధ్రాలో, కరెక్ట్ చేయడు ఇన్సిడెంట్ దగ్గర, అక్కడనే ఆమె గుంటూరే ఆవిడ, ఆమె చెప్పేది మాకు. అంటే ఎవరి 2 విషయాలు ఉన్నాయి దాంట్లో. ఒకటి ఏంటంటే మా భూస్వాములు కూడా కొంచెం ఎస్సీలు అంటే కించపరిచేస్తాను. ఎస్సీలకు కూడా కొంతమందికి ఇది ఉండేది ఏంటంటే ఏమైనా కానీ ఒక పెద్ద కులం అమ్మాయిని ఎత్తుకపోయి పెళ్లి చేసుకోవాలి అని ఆ మైండ్ సెట్ కూడా ఉండేది. ఆ గొడవలు కూడా అయ్యేది. దాంతో కూడా చాలా మాకు ఫ్రిక్షన్ వచ్చేసి కొన్ని విషయాలు దాంతో కూడా మర్డర్స్ కూడా అయినాయి. కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే అప్పర్ క్యాస్ట్ అమ్మాయిని మనం ఎత్తుకొని రావాలి, పెళ్లి చేసుకోవాలి, ఏదో ఒక చేయాలి, అప్పర్ క్యాస్ట్ అమ్మాయి మన దగ్గర తీసుకోవాలి. అండ్ దాంట్లో ఆమె ఒక 2-3 కేసులు చెప్పింది, నాకు వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. దెన్ ఒక 2-3 కేసులు అంటే ఐ నాట్ నేమ్ దెమ్. ఒక మినిస్టర్, 2 మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు, వాళ్ళ ఎస్సీస్. అబ్బాయిలు మాత్రం వాళ్ళ కోడళ్ళు మాత్రం బ్రాహ్మిన్స్. బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. రీసెంట్గా కూడా అదే ఫ్యామిలీలో ఒక వాళ్ళ కొడుకు కూడా ఒక అప్పర్ క్యాస్ట్ అమ్మాయిని చేసుకున్నారు. అయితే తను గుంటూరు ఎమ్మెల్యే తను ఉండేది అంటే చాలా తను చెప్పేది అదొక మైండ్ సెట్ కూడా ఉండేది కూడా అక్కడ వాళ్ళకు కూడా ఏమైనా కానీ అప్పర్ క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని ఒక మైండ్ సెట్ ఉంది. దాంతో కూడా ఫ్రిక్షన్స్ బాగా అయ్యేది, గొడవలు అయ్యేది. అది అంటే దశాబ్దాలుగా వాళ్ళని అణచివేతం కూడా కోపంతో వీళ్ళు కూడా చేయవచ్చు. అది పాసిబుల్. వీ డోంట్ నో హూజ్ రైట్ హూజ్ రాంగ్ అని చెప్పలేము, కానీ ఇది కూడా జరిగేది అని చెప్పేదాం. మీరు అట్లా కాదు ఇట్లా కూడా ఇది కూడా ఉంది సిచ్యువేషన్, మనం ఒకటే వన్ సైడ్ మనం అనుకోవద్దు అట్లా. పాసిబుల్ అది కూడా దట్ కుడ్ ఆల్సో బి ద మైండ్ సెట్లో ఉండొచ్చు కొంతమంది. ఇంకోటి కన్వర్ట్ చేసుకుంటారు, కన్వర్షన్ ఫర్ సోషల్ స్టేటస్. కన్వర్షన్ అయినాక కూడా మళ్ళీ ఇంకో తలకాయ నొప్పి ఉన్నాను. అది కూడా నాకు మన లాస్ట్ టైం విజయవాడ గుంటూరు మేము వెళ్ళినప్పుడు చెప్పారు. కన్వర్ట్ అయినా కూడా దాంట్లో కమ్మ క్రిస్టియన్ ఉంటే వాడు కమ్మ క్రిస్టియన్ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు. కాపు క్రిస్టియన్ అంటే కాపు క్రిస్టియన్ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ పెళ్లి అక్కడ ఇస్తారు, మళ్ళీ వాళ్ళ తక్కువ కులం వాళ్ళకి ఇవ్వరు. మళ్ళీ దాంట్లో కూడా అది నేను మన క్రిస్టియన్ అనగా మళ్ళీ కమ్మ క్రిస్టియన్ ఎట్లా వస్తుంది అంటే లేదు, మళ్ళీ అది మైండ్ లో ఉంటుంది. అది వాళ్ళ చర్చిలు కూడా వెళ్ళారంట. డోంట్ గో టు దట్. మేము రాజమాల చాలా ఫ్రెండ్స్ ఎమ్మెల్యే చెప్తే మాకు నిజంగానే అనిపిస్తుంది. ఎంత చేసినా కూడా మళ్ళీ ఈ కులవృత్తి ఎక్కడ పోయినా కూడా when you are converted into Christianity అసలు ఇంకేముంటుంది, ఇక యూ బికమ్ క్రిస్టియన్ అంటే లేదే
మళ్ళీ వాళ్ళు చూస్తారు. ఓకే ఏంటంటే ఇప్పుడు రెడ్డి క్రిస్టియన్ ఉన్నారనుకోండి, వాళ్ళు రెడ్డి క్రిస్టియన్ అమ్మాయిలకే ఇద్దామని చూస్తారు వాళ్ళు. ఓకే మళ్ళీ లోవర్ వాళ్ళకి ఇవ్వరు వాళ్ళు. ఓకే ఓకే నేను ఇది బడే ఉంది. మిస్యూజ్ ఆఫ్ థింగ్స్. ఇట్స్ అల్టిమేట్లీ ఇట్ హ్యాస్ మైండ్ సెట్ చేంజ్ కావాలి. అంటే అంత ఈజీగా పోయేటట్లేదు మన భారతదేశంలో. ఓకే ఇప్పటికీ స్టిల్ దట్ క్యాస్టిజం ఆ ఫీలింగ్ ఉంది మనకి. అర్బన్ ఏరియాలో మనకి ఎవరు పక్కన ఉంటారో తెలియదు కానీ, ఓకే బట్ వెన్ మ్యారేజ్కి వచ్చే వరకు మళ్ళీ మొదటికి వస్తుంది ఇది. ఓకే ఓకే ఉంటుంది ఎవరి అమ్మాయిలు ఇవ్వాలి, వాళ్ళు ఏంటో వాళ్ళ క్యాస్ట్ ఏంటి. ఓకే ఓకే ఇప్పుడేమో కదా రెండే ఉంటాయి, క్యాస్ట్ ఒకటి చూసుకుని డబ్బులు ఉన్నాయా, డబ్బులు ఉన్నాయి. రీసెంట్లీ ఒక మినిస్టర్, మన తెలంగాణ ఒక మినిస్టర్ మాలా అతను మినిస్టర్ వాళ్ళ మన్మడే అప్పర్ క్యాస్ట్ అమ్మాయినే చేసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా అప్పర్ క్యాస్ట్. ఓకే ఇద్దరు బ్రాహ్మిన్స్ చేసుకున్నారు, అప్పర్ క్యాస్ట్. ఈమె మునూరు కాపేరు అమ్మాయి. సో దిస్ కైండ్ ఆఫ్ ఈ క్యాస్టిజం స్టిల్ డాట్స్ ద మైండ్. ఎంత ఎడ్యుకేటెడ్ ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ వాడు ఎన్ని చేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర ప్లిక్ అవుతుంది అది, ఆ కులం అనేది. అండ్ పీపుల్ స్టిల్ లుక్ డౌన్ అట్ లోవర్ క్యాస్ట్. రీజన్ కూడా అర్థం కాదు అది ఎందుకు అని. మైండ్ సెట్ ఏంటికి పుట్టంగానే ఎవరికి తెలుస్తుంది. సపోజ్ ఒక పుట్టిన బిడ్డని తీసుకుపోయి ఇక్కడ పెడితే అసలు ఏ కులం అని ఎవరికి తెలుస్తుంది. కానీ అది చాలా మటుకు తగ్గింది, కానీ మిస్యూజ్ చేసేది చాలా అవుతుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చాలా మిస్యూజ్ అవుతుంది. దాంతో కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ఒకటి, 498 ఉమెన్స్ హరాస్మెంట్ కేసు. ఇప్పుడు ఈ మధ్యన చూడండి మేము ఎన్ని జోక్స్ మేమ్స్, ఎంతమంది అబ్బాయిలని చంపేశారు ఈ లవ్ మ్యారేజ్ దాంట్లో. కానీ బట్ ఆ మైండ్ సెట్ మాత్రం ఇప్పటికీ ఉంది ఎస్సీస్ మీద. విలేజెస్లో కానీ ఈవెన్ అర్బన్ ఏరియాలో కూడా కొంచెం ఉంది. ఇంకా మైండ్ అంతా ఇదిగా పోదు, కానీ చాలా మటుకైతే తగ్గింది. వర్క్ ప్లేస్లో కూడా ఈ డోంట్ నో అన్లెస్ అంటే మనం క్యాస్ట్ ముందటి లెక్క పేర్లు కూడా ఇప్పుడు అన్ని మోడర్న్ పేర్లు వచ్చినాయి. అప్పుడు కనీసం ఆ పేరు పెట్టగానే తెలుసు అదే ఈయన ఎస్సీయా ఎస్టీయా రెడ్లా ఇతను ఏ కులం అని కొంచెం పేర్లు తెలిసేది. ఇప్పుడు మాత్రం ఆల్ మోడర్న్ నేమ్స్ వచ్చేసాయి కాబట్టి తెలియదు. బట్ తగ్గిపోయింది, చాలా తగ్గింది ఎడ్యుకేషన్ తగ్గింది. ఈ కులం వ్యవస్థ కొంచెం మార్పు వస్తుంది కాబట్టి మిస్యూజ్ కూడా చాలా అవుతుంది. ఇప్పుడు ఐ వాంట్ టు సెటిల్ స్కోర్స్ విత్ యూ, నాకు మీరు ఏమైనా ఉంది
ఆలుగడ్డలు కూడా అనుకుంటాను నేను. భూమా నాగిరెడ్డి ఒక సైడు, మళ్ళా గంగుల ప్రతాప్ రెడ్డి సైడ్, ఇటు సైడ్ ఉంటుండేది రోడ్కి ఇటు సైడ్ గంగుల ప్రతాప్ రెడ్డి గారు బాగా పరిచయం ఉండే మాకు. ఆయన ఇంటికి చాలాసార్లు వెళ్ళాము, ఎలక్షన్ అప్పుడు ఆయన దగ్గర వెళ్ళాము. రోడ్కి ఇటువైపు ఉంటుండే, ఆయన వాళ్ళ అటువైపు. వాళ్ళు ఎలక్షన్ అప్పుడు గెలవాలి అనేది వీళ్ళు ఎట్లా ప్రయత్నం చేసేవాళ్ళు సార్? అంటే పైన ఓకే, కింద వీళ్ళు ఏమన్నా లోకల్గా అనుచరులు ఉంటారు కదా ఇప్పుడు, ఆ లోకల్లో మేనేజ్ చేసుకుంటారు అంతా, డబ్బులు ఖర్చు పెట్టుకోవటము. అంటే అక్కడ కూడా ఉంటుంది లోకల్, వీల్ పవర్ఫుల్ వాళ్ళు పవర్ఫుల్, ఏ ఫ్యామిలీ పవర్ఫుల్ చూసుకుంటారు. జస్ట్ పవర్ బట్టేసి వీళ్ళు నడుస్తుందా, ఈయనకి అంచరుడు, ఈయన అంచరుడు ఉండాలి, ఎవరు గట్టోళ్ళు ఉన్నారు, పీపుల్ ఫైనాన్షియల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్, అవన్నీ చూస్తారు. ఇతను గెలుస్తాడా లేదా, పబ్లిక్ మూడ్ ఎట్లుంది, కమిటెడ్ ఫ్యామిలీస్ ఉంటారు ఒక లీడర్ తోటి. పేర్లు కూడా వచ్చినాయి, బాంబుల శివారెడ్డి అని. అప్పుడు ఆయన చనిపోయినప్పుడు నేను వెళ్ళుండే, కవర్ చేశాను నేను. ఇక్కడ సత్యసాయి నిగమం దగ్గర అని చెప్పేశారు, బాంబుల శివారెడ్డి అని. అట్లా పేర్లు కూడా వచ్చేసాయి వాళ్ళకి. చాలా అప్పుడు డిఫరెంటే ఉండేది, రాయలసీమ రీజన్ అంతా భయంకరం ఉండేది. ఆలుగడ్డ వేసలు కొత్త వాళ్ళు ఊరికి వచ్చినట్టేనే ఆ మెసేజ్ వెళ్ళిపోయేది వాళ్ళకి, లీడర్లకు. అవునా? అప్పుడు ఊర్లో అంటే అప్పుడు మేము భూమా నాగిరెడ్డి ఇంటికి వెళ్తే మొత్తం చెక్కింగ్ ఉండేది. పట్టాలవి దగ్గర కూడా అంటానే చెక్కింగ్ చేసి పంపించాను. రిపోర్టర్స్ అంటే కొంచెం సరే మరి అదే వెళ్ళిపోతుంది. కానీ ఒక మంచితనం ఏముండేది అంటే అక్కడ వెళ్ళగానే భూమా నాగిరెడ్డి ఇంట్లో చూస్తాం, వెళ్ళగానే ఆఫ్టర్నూన్ ఇక్కడ వెళ్తే సార్ ముందు భోజనం చేసుకోండి, భోజనం చేసాక సార్ని కలుస్తాము. ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళని భోజనం పెట్టేవాళ్ళు, కల్చర్ ఉండేది వాళ్ళు. అండ్ వాడు మాట్లాడితే మళ్ళీ అనిపించకపోయింది అలాగా. ఇంత భయంకరం పేరు అంటే మేము శోభా నాగిరెడ్డి గారిని అడిగాను నేను, అదేమో మీ ఆయన ఇన్ని మర్డర్లు ఇంత లేదండి, మా ఆయన మంచోడు, మీరు ఊరికే అలా చేస్తారు అంత లేదంటే, ఏంటమ్మా ఇన్ని మర్డర్లు నేను. మళ్ళీ సుచరిత గారిని ఒకసారి అడిగాము, నందికొట్కూరు, ఆమె ఎమ్మెల్యే ఉండేది. అంటే నేను మా హస్బెండ్ మీద ఏమంటే ఏం లేదండి 2 మర్డర్ కేసులు ఉన్నాయి ఆయన మీద. నేను 2 మర్డర్ కేసు, ఆమె ఎంత సింపుల్గా చెప్పేది. శోభా నాగిరెడ్డి గారు కూడా అంతే, జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్. లేదండి మా ఆయన కిరాతుడు గారు ఊరికి ఆయన బ్లేమ్ చేస్తాను, నేను ఏంటమ్మా అంత కథలు కథారు పొద్దున్న లేదు. చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. అండ్ దే వెరీ పొలైట్ అండి, అసలు చాలా పొలైట్గా ఉంది. ఏదో ఇంకా కొంచెం చెల్ల రామకృష్ణారెడ్డి గారు తెల్ల బట్టలు వేసుకునేది, వైట్ షూస్, వైట్ చెప్పులు ఉండేది, వైట్ డ్రెస్ అని మాట్లాడి కొంచెం ఆభావంతో మాట్లాడేది. కానీ భూమా నాగిరెడ్డి వద్దటం ఉంటూ అది పెద్ద సుచరిత కదా నందికొట్కూరు, ఆమె కూడా అట్లా లేదు. ఇంకా చాలా మంది బాంబుల శివారెడ్డి ఇట్లంతా నాయకులు మాట్లాడి చాలా సింపుల్ గా అనిపోయింది. వీళ్ళు ఇంత కిరాతకులా అని మనకు అనిపించదు. అట్లా జస్ట్ డోంట్ యు నో. నాకు తెలిసి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారు. అంటే ఫ్యామిలీ ఏమవుతుందంటే వాళ్ళు చెప్పేవారు ఎట్లా అంటే గౌరీ ఒక అతను లీడర్ చెప్పాడు మాకు, నేను అతను చంపకపోతే వాడు నన్ను చంపేస్తాడు, నన్ను ఏం చేయాలి నేను. పగ మా ఇంట్లో మా ఫ్యామిలీలో మా ఫాదర్ ఎవరు వాళ్ళ ఫ్యామిలీలో చంపేశాడు, వాడు డెఫినెట్గా నన్ను చంపాడు కాబట్టి నేను ముందే నన్ను చంపాడు కదా అంటారు. అండ్ జనరలీ ఫ్యాక్షన్లో ఒక అన్రిటర్న్ లా అనేది డోంట్ టచ్ ఉమెన్, లేడీస్ని టచ్ చేయరు వాళ్ళు, లేడీస్ని అటాక్ చేసింది ఫ్యామిలీ. సార్ స్లోగా ఫ్యాక్షన్ తగ్గిపోయి ఈ ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టడం ఆ లీడర్ పైన ఈ లీడర్ పైన ఫ్యాక్షన్ అక్కడ బయట అంటే హౌ టు హరాస్ యూ మార్గం చూసుకుంటారు. మేము టార్చర్ చేయాలి, కోర్టుల చుట్టూ తింపాలి, పోలీస్ స్టేషన్ చుట్టూ చింపాలంటే ఎస్ఎస్కే అట్రాసిటీ శాఖ పెడితే ఎవరినో వాంచర్ను పిలిపించారు మన మీద కేసు పెట్టాను అంటారు. లేకుంటే ఇంకేమైనా కేసు పెట్టమని చెప్తారు. అంటే మన కోర్టు తింపే టార్చర్ చేయాలి మెంటల్లీ అట్లా. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అక్కడ అది పోయి సిటీలో కూడా అదే వచ్చింది. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయాలి, ల్యాండ్ ఇష్యూస్ కానీ ఒకటి ఒక కేసు ఫైల్ చేసుకొని టార్చర్ చేయాలని, అంటే మిమ్మల్ని ఎట్లా హరాస్ చేయాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద టూల్స్. ఈ కేసెస్ పెట్టాలి ఫాల్స్, లేకుంటే తిట్టాడని పెట్టాలి, లేకుంటే కొట్టిండు నన్ను అది ఒకటి కేసు పెట్టాలి.
పోలీస్ స్టేషన్ వెళ్ళి ఒక నెల రోజులు తిరుగుతూ ఉండాలి నేను. నెల పడుతుంది సార్ మొత్తం? యాక్చువల్లీ కదా నెల అవుతుంది, నీకు ఎక్కువనే అవుతుంది. ఓకే. అతను డబ్బు కూడా ఇంకేదైనా ఖర్చు అవుతుంది. ఫాల్స్ ఎవిడెన్స్ కూడా పెడతాడు. ఓకే. ఫాల్స్ ఎవిడెన్స్ కూడా ఎవరినో సాక్ష్యం తెచ్చి పెడతాడు. ఓకే. రెడీమేడ్ సాక్ష్యాలు కూడా దొరుకుతాయి కదా, వాళ్ళు ఎవరైనా వచ్చి సాక్ష్యాలు కూడా ఫాల్స్ సాక్ష్యం ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు తెచ్చి పెట్టారు, అవును సార్ నేనే చూశాను, అతను కొట్టాడు, చెంపదెబ్బ కొట్టాడు, గట్టిగా ఇచ్చేసారు, అతను ఇన్సల్ట్ చేశారు, కులం పేరు కూడా పెట్టాడు సార్ అని వాడు ఫాల్స్ ఇది కూడా పెడతారు. తీసుకోవస్తాను అది మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి నిజంగానే జడ్జిగా కానీ అడ్వకేట్ కొంచెం పసిగట్టి అనకే అందుకే ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు పబ్లిక్లో బహిరంగ తిట్టాలి, ఎస్సీని కానీ ఎవరని కానీ, ఊరికే ఒక 4 గోడల మధ్య తిట్టే నడవది. ఇప్పుడు అవుట్రేజింగ్ నా ఆర్డర్ వేసుకుంటే ఒక లేడీ ఫైల్ చేసి నాకు చేయి పట్టుకున్నాడు, నన్ను ఇన్సల్ట్ చేశాడు అని, అది కూడా కేసెస్ చాలా అవుతాయి. సపోజ్ ఏదైనా డిస్ప్యూట్ వచ్చింది, ఫైనాన్షియల్ డిస్ప్యూట్ కానీ మ్యారిటల్ డిస్ప్యూట్ ఉంది కానీ, దాన్ని వేరే కేసులో కన్వర్ట్ చేస్తారు, క్రిమినల్ కేసు ఫైల్ చేస్తారు అతని మీద, లేదా నా మీద అత్యాచారం చేశాడని పెడతారు. రకరకాలుగా ఉంది మైండ్ సెట్ ఎవరికి